బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందికి దూకేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందికి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, పోలీసులు ఎదుట ఆ మహిళ ఏం చెప్పింది? సాయి సుధా, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఇటీవల కాలంలో అయితే వారి ఆత్మరక్షణ కోసం తమ పైన తాముకి అత్యాచారం జరిగిందంటూ కూడా కొంతమంది మహిళలు మహిళా జాతికే సిగ్గుచేటుగా కూడా కొంత వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం ఆ విధంగా కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్నట్లుగానే చెప్పాలి. అయితే తాజా సమాచారం చూస్తే మాత్రం మనం మార్చి 22వ తారీఖున జరిగినటువంటి ఘటన ఏదైతే ఎంఎంటీఎస్ రైల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి తమ పైన ఒక యువత అయితే మాత్రం అంటే తన పైన అత్యాచారం జరగపోయింది, తనను తాను రక్షించుకోవడానికి ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి కూడా దూకేశాను అని చెప్పినటువంటి ఘటన అయితే చూసాము. అయితే మొత్తంగా ఈ ఇటు రాజకీయ నాయకుల నుంచి మానవతావాదుల నుంచి అందరి నుంచి కూడా చాలా భారీ ఎత్తున కూడా ఇటు పూర్తి స్థాయిలో తనకు మద్దతు లభించడంతో పాటు పోలీసు వ్యవస్థనైతే మాత్రం తిట్టకుండా అయితే మాత్రం రాజకీయ నాయకులంతా కూడా తిట్టినటువంటి పరిస్థితి. అసలు పోలీసు వ్యవస్థ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విఫలమైంది అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా ఆ విధంగా కూడా పోలీసు వ్యవస్థ పైన విరుచుకుపడ్డారు. కానీ దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా 26 రోజుల పాటు నిర్విరామంగా కూడా దర్యాప్తు చేసి దీనికి ఒక ముగింపు అయితే పలికారన్నట్లుగానే చెప్పాలి. ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఎప్పుడు కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ రీల్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కొంత ప్రమాదశాత్తు ఎంఎంటీఎస్ ట్రైన్ లో నుంచి జారి పడిపోయారు. అనంతరం పూర్తి స్థాయిలో కూడా తన పైన ఎవరో అత్యాచారం చేయబోయారు అనేటువంటిది అయితే మాత్రం ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 100కు పైగా అంటే 250కి పైగా కూడా సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో ఇటు పరిశీలించారు పోలీసులు. అదేవిధంగా ఇటు రైల్వే పోలీసులు, అదేవిధంగా సైబరాబాద్ పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిపైన దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. 100 మందికి పైగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించారు. కానీ ఏ కోణంలో కూడా చింక్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అనుమానితుల దగ్గర నుంచి కూడా ఈ కేసుకి అంటే యువతి చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో ఆ ఆరోపణలతో సింక్ అయినటువంటి పరిస్థితి లేదు. అయితే యువతనే గట్టిగా అడిగినటువంటి నేపథ్యంలోనే యువత ఇక చేసేటువంటిది ఏమీ లేక మాత్రం తాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కూడా అంటే ఆ ప్రమాదశాత్తు పడిపోయాను కాబట్టి అందువల్ల చెప్పడానికి భయపడ్డాను, తన పరువు పోతుంది అనేటువంటి ఆలోచనతోనే తన పైన అత్యాచార ఘటన జరగబోయింది అన్నట్లుగా కూడా నేను ఒక డ్రామా ఆడాను అనేటువంటిది అయితే మాత్రం పోలీసుల ముందైతే ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేసి కేసు అయితే క్లోజ్ చేశారు. ఈ ఫైల్ క్లోజ్ చేయడంతో పాటు కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని కోర్టు కూడా సబ్మిట్ చేశారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుందా. తేజ, అయితే పోలీసులను తప్పుదోవ పట్టించిన యువతికి సంబంధించి పోలీసులు ఏమైనా కేసు ఏమైనా నమోదు చేశారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే మాత్రం యువతి పూర్తి స్థాయిలో ఇటు పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి అయితే మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఎందుకంటే 250 సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షించారు. 100 మందికి పైగా నిందితులను కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా నిందితులుగా చూస్తూ కూడా వారిని పూర్తి స్థాయిలో వారందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి. కానీ యువత అయితే మాత్రం ఇక ఒక వ్యవస్థనే పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితుల్లో తన పైన కేసు అయితే ఖచ్చితంగా అవుతుంది అనేటువంటిది అయితే మాత్రం ఇప్పటికే ఇటు కొంతమంది లాయర్లు, లీగల్ అడ్వైజర్లు కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇంకా ఏ విధమైనటువంటి కేసు అయితే నమోదు చేయలేదు. కానీ ఈ జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఈ ఫైల్ అయితే క్లోజ్ చేశారు, కోర్టుకి సబ్మిట్ చేశారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి అవుతుంది. తేజ, అయితే ఒకవేళ ఈ యువతిపై కేసు నమోదు చేసేటట్లయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు?
ఖచ్చితంగా ఇది పూర్తిగా వ్యవస్థను సాయిసుదా ఇక్కడ వ్యవస్థను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే కాకుండా ఒక వ్యవస్థ యొక్క టైం వేస్ట్ చేయడమే కాకుండా ఎందుకంటే చాలా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పైన ప్రతి ఒక్కరూ కూడా చాలా విమర్శన అస్త్రాలు సంధించారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విఫలమైంది. ఒక యువతికి కనీసం బహిరంగంగా ఒక మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న యువతికి కూడా కనీసం రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటి స్థాయిలో ఇది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ప్రజలు కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి మానవతావాదులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఈ యువతి పూర్తిగా ఇటు పోలీస్ వ్యవస్థను తప్పుదోవ పట్టించడమే గానే పరిగణిస్తున్నారు. సో తన పైన కఠినమైనటువంటి చట్టాలనే తీసుకురావాలి. ఎందుకంటే లేదంటే మరొక మహిళకి ఎవరికైనా మరొక మహిళ కావచ్చు, లేదంటే ఇప్పటికే ఎన్నో దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే పరిస్థితుల్లో ఇటు యువతికి కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఈ విధంగా జరిగినా కానీ అది ఖచ్చితంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. వీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేటువంటి డైలమాలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యువతి పైన పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప వేరే వాళ్ళకి కూడా ఈ భయం అనేటువంటిది ఉండాలి. లేదంటే వ్యవస్థను ఈ విధంగానే తప్పుదోవ పట్టిస్తే సామాన్యులు అల్లాడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది అయితే మాత్రం చాలా మంది లీగల్ అడ్వైజర్స్ ఈ విధమైనటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఈ విధమైనటువంటి అంశమే చెప్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాల్సి వచ్చింది. రైట్ తేజ, థ్యాంక్ యూ. మ్యారేజ్ బ్యూరో పేరిట